యాక్చువల్గా చూపించడం. ఎందుకంటే అబ్బాయి గురించి ఒకరి గురించి ఐ మీన్ ఒక పర్సన్ గురించి మనం చూపించడం కరెక్ట్ కాదు. పీసీఆర్ ఒకసారి ఒక్క నిమిషం సార్ కాదు సార్ ఎవరో కాదు సార్ ప్లీజ్ ఎవరో కాదు సార్ వాళ్ళ ఫ్రెండే. నేను మీతో ఫోన్లో మాట్లాడిస్తాను ఒక్క నిమిషం. వాళ్ళ ఫ్రెండే సార్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్ళి క్రౌడ్ ఫండింగ్లోనే ఆయనకి డాలర్ల రూపంలో డబ్బులు ఇచ్చారు. చూసాను నేను, నాకు అన్నీ తెలుసు సార్. ఆ అబ్బాయిది నేను కంటిన్యూ అవుతున్నాను. నేను కూడా లోకేష్ గారికి కూడా పెట్టడం జరిగింది. ఆయన ట్విట్టర్లో ఆయన పెట్టాను, కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి, మానవత్వంతో ఆదుకోండి అని చెప్పేసి వారికి కూడా నేను పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మీకు పంపిస్తాను ట్వీట్. ఒక్క నిమిషం సార్, ఒకసారి పీసీఆర్ డాక్యుమెంట్ పీసీఆర్ ఒకసారి డాక్యుమెంట్ ఒక్క నిమిషం సార్ పీసీఆర్ ఒక్క నిమిషం పీసీఆర్ ఒకసారి డాక్యుమెంట్ చూపించండి. లక్ష్మీకాంత్ గారు, ఇది ఎన్ఆర్ఐ కెనడా టీం పెట్టింది అనమాట. ఇది క్రౌడ్ ఫండింగ్, అతనికి సంబంధించి క్రౌడ్ ఫండింగ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టింది. ఇది ఎవరో పెట్టింది కాదు, ఇది ఎన్ఆర్ఐ వాళ్ళ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇది. సో వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఇది. ఈ ఫొటోస్ అని కూడా సోషల్ మీడియాలో చూశాను నేను. సో జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే వచ్చింది, కేకులు కట్ చేస్తున్నాము, మిగతా ఏదేదో చేస్తున్నాము, తోచినంత ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని కాపాడండి, అతను మన కోసం చాలా చేశాడు అని చెప్పేసి వాళ్ళు పెట్టింది. సో నేను అది చూపించాలనే ఉద్దేశం నాకు లేదు అసలు, వారు అన్నారు కాబట్టి నేను చూపించాల్సి వస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు మాట్లాడండి లక్ష్మీకాంత్ గారు. సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేసినా కానీ ఆయన స్వార్థ రాజకీయాల కోసమే చేసుకుంటారు, కానీ ఆయన విధ్వంసమే సిద్ధాంతం అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంది ఆయన ప్రభుత్వం కూడా. ఇంతకుముందు చేసిన ప్రభుత్వ విధానాలు కూడా అట్లాగే ఆ విధంగా చేసుకున్నారు. మరి నేను పలుమార్లు కూడా ఇంతకుముందు ఆ కారు కింద పడిపోయినప్పుడు, సింగయ్య అనే వ్యక్తి చనిపోయినప్పుడు కూడా నేను మీడియా పెట్లో అనుకుంటా నేను ప్రస్తావించింది, టీడీపీ జనసేనలో సభ్యత్వాలు ఉన్నాయి, మీ పార్టీలో కార్యకర్త అనే వాళ్ళకు విలువ లేదని చెప్పేసి మాట్లాడాం. మరి ఆ మాటలను పరిగణలో తీసుకుని వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారేమో. కానీ నేను ఒకటే చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైసీపీ పార్టీలో కార్యకర్తల దుస్థితి ఎట్లాగుందంటే, కేసులు పడినా కానీ పట్టించుకోని పరిస్థితి. ఇవాళ రోజున ఆ పార్టీలో ఎమడలేక పక్క పార్టీలోకి, ఎందుకంటే పక్క పార్టీలోకి కూడా వెళ్ళలేక, పక్క పార్టీలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే, వాళ్ళు చేసిన దుశ్చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే, సోషల్ మీడియా ప్రకారంగా కానీ, బయట మీటింగుల్లో మాట్లాడిన విధానం కానీ, పక్క పార్టీ వాళ్ళు కూడా చీకొట్టే విధానం, వాళ్ళు ఏ విధంగా మరి అంత విమర్శించిన తర్వాత ఏ విధంగా చేరదీస్తారు. సో ఇక్కడ పార్టీ కార్యకర్తలను ఇప్పుడు పట్టించుకుంటున్నాం అనే మాటే కాకుండా, ఇక్కడ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి క్రమశిక్షణా చర్యలు అనేది కూడా చాలా ముఖ్యం సార్. అంటే మీకు తెలియని విషయం కాదు, మొన్న ఈ మధ్య మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కోర్టులో